డిసెంబర్ 23 దేవుని వాగ్దానం. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ఈ అడ్వెంట్ కాలంలో 23వ దినమున ప్రభు యొక్క పాదాల చెంత డిసెంబర్ నెల మనం చూడటానికి ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన దినాన్ని బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు నామాన్ని నేను కొనియాడుతున్నాను. మనమందరం కూడా శ్రేష్టమైన ఈ ఆశీర్వాదం పొందుకుని ప్రభు దీవెనలు మెండుగా పొందుకునే వారంగా ఉండాలి. వాక్యములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా స్పష్టమైనటువంటి నడిపింపు వాగ్దానం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. మనము చాలాసార్లు ఉత్సవాలు చేసుకుంటాం. మన హృదయం సంతోషంతో ఉంటుంది. దేనిని బట్టి అంటే మనకు లోకరీతిగా ఉండే ఆశీర్వాదాలను బట్టి, లోకరీతిగా ఉన్నటువంటి ఈ కోరికలను బట్టి, లేకపోతే ఇతరతర కార్యక్రమాలను బట్టి, ఆలోచనలు బట్టి మనం చాలా ఉత్సహిస్తాము, సంతోషిస్తాం. కానీ వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఉత్సహించాల్సింది, సంతోషించాల్సింది ఆయన రక్షణను బట్టి మాత్రమే. ఆయన రక్షణను బట్టి మనం ఉత్సహించగలిగినప్పుడు, ఆయన రక్షణ ద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మనం ఉంచుకోగలిగినప్పుడు దేవుడు మనలను బట్టి ఎంతగానో ఆనందించి మనకు గొప్ప దీవెనలు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించేటువంటి వారు, అలాంటి గొప్ప విశ్వాసులు కావాలి. ప్రభు రక్షణను బట్టి ఉత్సహించిన జక్కయ్యను మనం చూస్తాం. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, ఎంతో సంబరపోయాడు, ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు, దేవునిలో ఆనందించగలిగాడు. ప్రియులారా, మరి దేవుడు నీకు ఇస్తున్న ఈ రక్షణ ఆనందం ఈ క్రిస్మస్ కాలములో ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉండగా దానిని బట్టి నువ్వు ఎంత సంతోషిస్తున్నావు, ఏ విధమైన ఆనందాన్ని కలిగి ముందుకు వెళ్తున్నావు, నేను నీవే ప్రశ్న వేసుకో. దేవుని ఆనందం, రక్షణను బట్టి దేవునిలో నీవు కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు ప్రభువా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.